जैसे भंवर से निकल के नैया आ पहुंची है किनारे, जैसे भंवर से निकल के नैया आ पहुंची है किनारे। इस दुनिया में मिले हो बाबा, जग के तुम्ही सहारे। मिल रही है प्रभु से हमको, मिल रही है प्रभु से हमको, स्वर्ग की सौगात है। बाबा मेरे साथ है, बाबा मेरे साथ है। ध्यान रखते सदा हमारा, दिव्य गुणों से सजाते। ध्यान रखते सदा हमारा, दिव्य गुणों से सजाते। काबिल बना के अपने जैसा ऊंचा हमें उठाते। पास सदा हो बाबा मेरे, पास सदा हो बाबा मेरे। डरने की क्या बात है, बाबा मेरे साथ है। बाबा मेरे साथ है। हाथों में उसके हाथ है, बाबा मेरे साथ है। साँझ सवेरे मन में मेरे, साँझ सवेरे मन में मेरे, प्यार की बरसात है। बाबा मेरे साथ है, बाबा मेरे साथ है, बाबा मेरे साथ है। ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति प्रिया। ओम गुड मॉर्निंग शांति। बाबा। गुड मॉर्निंग అందరికీ। ओम शांति। రోజు మనం ओम शांति अकेया। ఓం శాంతి అందరూ కొంచెం మ్యూట్ పెట్టుకుంటే మురళి స్టార్ట్ చేస్తారు. ఓకే. సో బాబా, ఈరోజు మనం అందరం ఎక్కడికి వచ్చినాం? స్కూల్లో, అవునా? స్కూల్ కావచ్చు, ఇది కాలేజ్ కావచ్చు, మనమందరం కూడా గాడ్లీ స్టూడెంట్, ఈశ్వరీయ విద్యార్థులం. సో బాబా ఈరోజు ఆ విషయంలో కూడా మనకు అటెన్షన్ ఇప్పించినాడు. రెండోది బాబా మనకు సంజీవని బూటి, మన్మనాభవ అనే సంజీవని బూటి గురించి కూడా మళ్ళీ మనల్ని జాగ్రత్త జీవం పోస్తున్నాడు అనమాట. బాబా మురళి విందాము. मीठे बच्चे तुम गॉड फादरली स्टूडेंट हो। మనం गॉड फादरली स्टूडेंट, तुम्हें सच्चा सच्चा रूप बसंत बन, अपने मुख से सदैव ज्ञान रतन ही निकालो। ఆ పై ఏమంటున్నారు? మధురమైన పిల్లలు మనమందరం ఎవరం?
గాడ్ ఫాదర్లీ అంటే ఈశ్వరీయ, గాడ్ ఫాదర్ ఈశ్వరీయ తండ్రి. సో అటువంటి తండ్రికి మనం విద్యార్థులము అంటున్నాడు బాబా. అంటే బాబా అంటారు మనం సత్యమైనటువంటి రూపు బసంతగా తయారు కావాలి. అంటే మన నోటి నుండి ఎప్పుడు కూడా జ్ఞాన రత్నాలే రావాలి అంటాడు బాబా. మరి జ్ఞాన రత్నాలు రాకుండా ఇంకేమైనా వస్తే ఏమంటాడు బాబా అప్పుడు? రాళ్ళు వస్తున్నాయి. రాళ్ళు వస్తే ఏమంటాడు మరి అప్పుడు? ఎవరి నోటి నుండైనా రాళ్ళు వస్తే ఏమంటారు వాళ్ళని? స్టూడెంట్స్ కాదు, వాళ్ళు స్టూడెంట్స్ కాదా? ఆసురి సంప్రదాయానికి చెందిన వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ఆసురి సంప్రదాయము అని అంటారు. अच्छा प्रश्न है, बाबा बच्चों को सुरजीत करने के लिए कौन सी संजीवनी बूटी देते हैं? బాబా పిల్లలకు తిరిగి సురజీత్ అంటే యాక్టివ్ అవ్వడానికి, మళ్ళీ జీవితంలోకి రావడానికి ఎటువంటి సంజీవని బూటీ ఇస్తున్నారు? उत्तर है मनमनाभव. मनमनाभव अर्थात बाप को याद करो. बाबा ఏమంటున్నారు? मनमनाभव అంటే बाप को याद करो, नशा रहे. परमात्मा द्वारा हम देवता बनने के लिए अथवा राज्य पद पाने के लिए यह पढ़ाई पढ़ रहे हैं. ఏం నషా ఉండాలంటున్నాడు బాబా? పరమాత్మ ద్వారా నేను దేవతగా తయారవ్వడానికి లేదా రాజ్య పదవి పొందటానికి ఈ చదువుని నేను చదువుకుంటున్నాను. నిశ్చయం ఉంటేనే నష. కానీ బాబా ఏమంటున్నారు? ఏం నష ఉండాలి? స్వయం భగవంతుడు, స్వయం పరమాత్మ నాకు చదువు చెప్తున్నారు. यह स्मृति ही संजीवनी बूटी है जो सुरजीत कर देती है. ఇది గుర్తుండడమే సంజీవని బూటి అంటున్నారు బాబా. దీంతో ఏమవుతుంది? మీరు సురజీత్ అయిపోతారు. ఉన్కి అవస్థ కభీ ముర్జా నహీ సక్తి. అటువంటి పిల్లల యొక్క అవస్థ ఎప్పుడూ కూడా వాడిపోదు అంటాడు బాబా. అంటే పూలు వాడిపోతాయి కదా, అలాగా. వే సదా అప్నీ జాంచ్ కర్తే దూసరోं को भी सावधान करते रहेंगे. బాబా అంటారు అటువంటి పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు స్వయం తాను కూడా చెక్ చేసుకుంటారు, ఇంకోళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉంటారు, ఇంకోళ్ళకు కూడా ఏమంటారు సావధాని అన్నది ఇస్తూ ఉంటారు. ఓం శాంతి. యహ కాలేజ్ హైనా, మనమందరం ఎక్కడ కూర్చున్నాం ఈరోజు? కాలేజ్ అంటాడు బాబా. जैसे स्कूल में स्टूडेंट बैठते हैं तो समझते हैं हम टीचर के आगे बैठे हैं, कौन सा इम्तिहान पास करने बैठे हैं वह भी बुद्धि में है. కాబట్టి ఇలాగైతే స్కూల్లో స్టూడెంట్స్ కూర్చుంటారో వాళ్ళు అనుకుంటారు మేము టీచర్ ఏదో కూర్చున్నాము అని. అంటే ఎటువంటి ఎగ్జామ్ మేము పాస్ అవుతున్నాము అన్నది కూడా, ఏ ఎగ్జామ్ మేము పాస్ అవుతాము అన్నది కూడా వాళ్ళకి బుద్ధిలో ఉంటుంది. सत्संग आदि में जहां वेद शास्त्र आदि सुनाते वहां कोई एम नहीं रहता. ఇతర సత్సంగాలలో బాబా అంటారు ఎక్కడైతే వేదాలు శాస్త్రాలు వినిపిస్తారో అక్కడ బాబా అంటారు ఏది లక్ష్యమే ఉండదు. వహ శాస్త్ర తీసే నికల్ గయి హై. బాబా ఏమంటారు? శాస్త్రాలన్నీ కూడా మీ యొక్క బుద్ధిలో ఇప్పుడు లేవు అని అంటాడు బాబా. तुम जानते हो कि हम मनुष्य से देवता बन रहे हैं भविष्य 21 जन्मों के लिए. నీకు తెలుసు అంటాడు బాబా. ఏం తెలుసు? మనుష్యుల నుండి దేవతలుగా 21 జన్మల కోసం మనం తయారవుతున్నాము. మామూలు ఒక జన్మ కాదంటాడు బాబా. ఎన్ని జన్మలు? 21 జన్మల కోసం మనం దేవతలుగా తయారవుతున్నాం. ఏ చదువు ద్వారా అంటాడు బాబా? ఏ చదువు ద్వారా? ఈ చదువు स्वयं परमा ईश्वरीय चतुर द्वारा. स्टूडेंट घर में बैठा होगा अथवा कहाँ भी जाएगा, बुद्धि नहीं रहता है हम फलाना इम्तिहान पास करेंगे. మంచి స్టూడెంట్ ఇంట్లో కూర్చున్నా సరే లేదా ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధిలో వాళ్ళకి ఏముంటుంది? ఫలానా ఎగ్జామ్ నేను రాసి పాస్ అవుతాను అని. तो तुम बच्चे भी क्लास में बैठे हुए यह जानते हो कि हम देवता बन रहे हैं. పిల్లలకి తెలుసు కదా అంటాడు బాబా. ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా మనకు తెలుసు మనం దేవతలుగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము అని. तुम भी अपने को
విద్యార్థి తో సమझते हो ना అడుగుతున్నాడు బాబా. మిమ్మల్ని మీరు విద్యార్థి, నేను ఒక స్టూడెంట్ ని అని అనుకుంటున్నారా అని. అనుకుంటున్నారా లేదా? అవును అవును అనుకుంటున్నాం అక్కయ్య. హమ్ రూహ్ హే, చదివేది ఎవరు? స్టూడెంటే. కానీ స్టూడెంట్ ఎవరు? శరీరం కాదు, ఆత్మ. हम रूह है, इस शरीर द्वारा हम पढ़ रहे हैं. ఈ శరీరం ద్వారా మనం చదువుకుంటున్నాము. रूह जानती है कि यह शरीर छोड़ भविष्य में हम नया शरीर लेंगे. ఆత్మకు తెలుసు అంటాడు బాబా, ఈ శరీరం వదిలేసి భవిష్యత్తులో నేను కొత్త శరీరం తీసుకుంటాను. ఆ కొత్త శరీరం తీసుకున్నప్పుడు నా స్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాడు బాబా? उनको देवता कहा जाता है. అంటే కొత్త శరీరంలో నేను ఉన్నప్పుడు నన్ను దేవత అని అంటారు. यह तो विकारी पतित शरीर है, हमको फिर नया शरीर मिलेगा. ఇది వికారి అంటాడు బాబా, పతిత శరీరం ఇది, కానీ మనకు కొత్త శరీరం లభిస్తుంది అంటాడు బాబా. यह समझ अभी मिली है, అంటే కొత్త శరీరం దొరుకుతుంది నాకు అన్న జ్ఞానం నాకు ఇప్పుడు లభించింది అంటాడు బాబా. మే ఆత్మ पढ़ रहा हूँ, ज्ञान सागर पढ़ा रहे हैं. यहाँ तुमको गृहस्थ व्यवहार का होना है नहीं. నేను ఆత్మ జ్ఞాన సాగర్ విషయ బాబా నుండి చదువుకుంటాను, కానీ బాబా అంటారు గృహస్థ వ్యవహారం యొక్క చింతలు ఉన్నాయి. గృహస్థ వ్యవహారంది అవి మధుబన్ వెళ్ళినప్పుడు ఉండవు అంటాడు బాబా. బుద్ధి మే హి रहता, हम भविष्य के लिए मनुष्य से देवता बन रहे हैं. బుద్ధిలో ఏముంటుంది? నేను భవిష్యత్తులో మనుష్యుల నుండి, ఒక సాధారణ మానవుల నుండి ఏమవుతారు? దేవతగా తయారవుతారు. దేవతాయే రహతే హే. ఎక్కడ ఉంటారు దేవతలు? ఆకాశంలో ఉంటారు. సత్యుగ నయి దునియా, స్వర్గమే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? స్వర్గంలో. ये घड़ी घड़ी चिंतन करने से बच्चों को खुशी रहेगी और पुरुषार्थ भी करेंगे. పదే పదే ఈ చింతన నడిస్తే పిల్లలకు సంతోషం ఉంటుంది అంటాడు బాబా. పిల్లలు మళ్ళీ తిరిగి పురుషార్థం కూడా చేస్తారు. మనస వాచ కర్మణ పవిత్ర భీ రహేంగే. ఏమంటాడు బాబా? మనస వాచ కర్మణ ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి అంటాడు బాబా. సబ్కో ఖుషీ కా సందేశ సునాతే రహేంగే. పవిత్రంగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు? సంతోషంలో అందరికీ సందేశం ఇస్తూ వెళ్తారు. ब्रह्मा कुमार तो बहुत है ना, सब स्टूडेंट लाइफ में है. ब्रह्मा कुमार्లు చాలా మంది ఉన్నారంటే బాబా, అందరూ స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు. ऐसे नहीं कि धंधे धोरी में जाने से वह लाइफ भूल जाएगी. బాబా అంటున్నారు ఇలా కాదు కదా, మళ్ళీ మీ వ్యవహారాల్లో వ్యాపారాల్లో పడిపోతే నేను ఒక విద్యార్థిని, ఈశ్వరీయ విద్యార్థిని అన్నది మర్చిపోరు కదా అంటాడు బాబా. जैसे यह मिठाई वाला है, समझेगा ना कि हम स्टूडेंट है. स्टूडेंट को कभी मिठाई बनानी होती है क्या? यहाँ तो तुम्हारी बात ही न्यारी है, शरीर निर्वाह के लिए धंधा भी करना है. బాబా ఎదురుగా ఎవరో స్వీట్స్ తయారు చేసేస్తారు, స్వీట్ షాప్ అతను కూర్చున్నట్టున్నాడు. బాబా ఆ బిడ్డను చూస్తూ అన్నాడు అనమాట, అంటే చూడండి ఈ మిఠాయి వాళ్ళ ఉన్నాడు కదా, ఈయన అనుకుంటాడు కదా నేను విద్యార్థిని అనేసి. అయితే మామూలుగా లౌకికలో ఏ విద్యార్థి అయినా ఇలా అనుకుంటాడా, నేను మిఠాయిని తయారు చేస్తాను అని. కానీ ఇక్కడ మనది వేరు అంటాడు బాబా. ఎందుకు అంటే ఆ మిఠాయిలు కూడా ఎందుకు తయారు చేస్తున్నాం, ఆ షాప్ కూడా ఎందుకు పెట్టుకున్నాము? ఈ శరీర నిర్వాహం కోసమే కదా అంటాడు బాబా. సో శరీర నిర్వాహం కోసం ఆ కర్మ నేను చేస్తున్నాను, కానీ ఒరిజినల్ గా నేను ఎవరిని అని గుర్తుంటుంది బుద్ధిలో, నేను స్టూడెంట్ ని అని. సాత్ సాత్ బుద్ధి में यह याद रहे कि हम परम पिता परमात्मा द्वारा पढ़ रहे हैं. బాబా అంటే దాంతో పాటు ఏం గుర్తుండాలి? నేను పరం పితా పరమాత్మ ద్వారా ఈ చదువుకుంటున్నాను. तुम्हारी बुद्धि में रहता है कि इस समय सारी दुनिया నరకవాసి है. మనకు తెలుసు అంటాడు బాబా, బుద్ధిలో ఇది కూడా ఉంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమే నరకవాసి. परंतु यह कोई समझते ही नहीं कि हम भारतवासी नरकवासी हैं, हम भारतवासी ही स्वर्गवासी थे. కానీ ఇది ఎవరు అర్థం చేసుకోరంటాడు బాబా. మేం భారతవాసీలమే నరకవాసిగా ఉన్నాం ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నాము, తర్వాత మేం భారతవాసీలమే स्वर्गवासी का तैयार होता. तुम बच्चों को भी सारा दिन यह नशा रहता नहीं है.
పిల్లలకి అసలు నశనే ఉండదంటే బాబా రోజంతా కడి కడి పూలు జాతే हैं ఎందుకు నశ ఉండదు కారణం ఏంటంటే బాబా पदे पदे पॉइंट्स मर्चिपोतारू भल तुम बीके हो टीचर्स हो शिक्षा देते हो मनुष्य को देवता नरकवासी को स्वर्गवासी बना रहे हो फिर भी भूल जाते हो అంటున్నారు మీరు బ్రహ్మ కుమార్ కుమారిలే కావచ్చు టీచర్సే కావచ్చు శిక్షణని ఇస్తుండొచ్చు మనుషులని దేవతలుగా తయారయ్యేందుకు నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేసేందుకు అయినా సరే మర్చిపోతున్నారు అంటే బాబా तुम जानते हो इस समय सारी दुनिया ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎలా ఉన్నారు తమో ప్రధాన వికారులుగా ఉన్నారు అక్కయ్య. कीची तमो प्रधान बनी है. దుఃఖం అశాంతి ఆసురీ సంప్రదాయం అంటాడు బాబా ప్రపంచమంతా ఎలా ఉంది అంటే ఆసురీ సంప్రదాయం ఆత్మ భీ పతిత తో శరీర భీ పతిత ఆత్మ కూడా पतित అయితే శరీరం కూడా ఎలా అయిపోయింది ఇప్పుడు పతితంగా तुम बच्चों को इन विकारों से ग्लानि आती है బాబా ఏమంటున్నారు ఇప్పుడు పిల్లలకి ఈ వికారాలు అంటేనే అసహ్యం మనుషులతో అసహ్యం కాదు దేంతో అసహ్యం వికారాలతో అసహ్యం కామ క్రోధ ఆది सब ग्लानि की चीजें हैं బాబంటే ఈ వికారాలన్నీ కూడా కామ క్రోధం ఇవన్నీ కూడా ग्लानि అంటే అసహించుకునేటటువంటివి అంటాడు బాబా सबसे ग्लानि की चीज है विकार सन्यासियों में भी थोड़ा क्रोध रहता क्योंकि जैसा अन्न वैसा मन गृहस्थियों का ही खाते हैं సన్యాసులలో కూడా బాబా అంటున్నారు కొంచెం కోపం ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటి అన్నం అన్నం అంటే భోజనం ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అలాంటి మనసు తయారవుతుంది వాళ్ళు ఎవరి ఫుడ్ తింటున్నారు గృహస్థీల చేత వండినటువంటి ఫుడ్ తింటున్నారు అంటాడు బాబా कोई अनाज नहीं खाते लेकिन पैसे तो लेते हैं ना బాబా అంటున్నారు ధాన్యం అయితే తినరు కదా వాళ్ళు కానీ డబ్బులు అయితే తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుండి పతితోं का उस पर प्रभाव तो रहता है ना మరి దాని మీద పతితుల ప్రభావం ఉంటుంది కదా అంటాడు బాబా పతిత का అన్న పతిత ही बनाएगा ఈరోజు దీని ఇంపార్టెన్స్ కూడా చెప్తున్నాడు బాబా పతితుల చేత వండినటువంటి ఫుడ్ కూడా మనల్ని పతితంగానే తయారు చేస్తుంది అంటే ఆత్మ యొక్క ఆలోచనలు మారుతాయి పవిత్రता के ऊपर तुम विशेष जोर देते हो तुम्हारा यह प्रचार बढ़ता जाएगा పవిత్రత పైన మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే దాని మీద ఎక్కువ ఫోర్స్ ఇస్తున్నాం అంటే ఇదే ఎక్కువగా ప్రచారం అవుతుంది అంటాడు బాబా सब चाहेंगे कि हम पवित्र बने यह बात दिल से लग जाएगी क्योंकि पवित्र बनने के बगैर तो स्वर्ग के मालिक बन नहीं सकेंगे అందరూ కోరుకుంటారు యాక్చువల్ గా పవిత్రంగా ఉండాలని కానీ బాబా అంటారు ఎప్పటి వరకైతే మనసుకు తగలదో అప్పటి వరకు పవిత్రంగా కాంది స్వర్గానికి యజమాని కాలేరు కదా అంటాడు బాబా धीरे धीरे सबकी बुद्धि में आता जाएगा जो स्वर्गवासी बनने वही बनेंगे మెల్లగా అందరి బుద్ధిలో వస్తుందంటాడు బాబా కానీ ఎవరైతే స్వర్గవాసిగా అవుతారో వాళ్ళే తయారవుతారంటాడు బాబా कहेंगे हम तो पवित्र बन पवित्र दुनिया के मालिक जरूर बनेंगे यह कल्याणकारी संगम युग है जबकि पतित दुनिया पावन होती इसलिए इसको पुरुषोत्तम युग कहा जाता अब अंटे कल्याणकारी युगम ఏ యుగంలో ఉన్నాం మనం కళ్యాణకారి సంగమ యుగంలో ఉన్నాం బాబా అంటున్నారు ఈ సంగమ యుగంలో మనుష్య సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది అంటే పతిత ప్రపంచం పావనంగా మారుతుంది అందుకే దీన్ని ఏమంటాడు బాబా పురుషోత్తం ఈ యుగాన్ని ఏమంటాడు పురుషోత్తమ యుగం అంటే బాప్ కళ్యాణకారి హే తో బచ్చోं को भी बनाएंगे మరి శివబాబా కళ్యాణకారి అయినప్పుడు పిల్లల్ని కూడా ఆ విధంగానే తయారు చేస్తారు కదా బాబా ఆఖర్ యోగ్ సిఖాయే మనుష్య సే దేవతా బనాతే హై యోగం నేర్పించి మనుషుల్ని ఏం చేస్తున్నాడు బాబా దేవతలుగా తయారు చేస్తున్నారు तुम जानते हो यह है हमारा क्या మనమేంటిది మీకు తెలుసు అంటాడు బాబా మనం ఎక్కడ కూర్చున్నాం ఈశ్వరీయ संगम విశ్వవిద్యాలయం परमात्मा बाप की स्कूल में हम बैठे हैं टीचर की सुप्रीम टीचर बाप के सामने కాలేజ్ లో गॉडली यूनिवर्सिटी ఇంకా
సంగమ యుగంలో ఉంది. ఇంకా बाबा आपके सन सन्मुख सन्मुख బాబా बैठे తోడుగా आपकी కూర్చున్నాం. गोदी में बैठे हैं हम। పరమపిత పరమాత్మ ఎదురుగా చదువుకుంటున్నాం. తండ్రి యొక్క ఎదురుగా చదువుకుంటున్నాం. सुप्रीम टीचर बाप के सामने हम बैठकर सुन रही हैं। पुरुषोत्तम संगम युग में बैठे हैं। మీరు ఊహించుకొని కూడా ఊహించుకోరు, కానీ ఈరోజు బాబా అది చెప్తున్నాడు. తుమ్ జాన్తే హో, మధుబన్ గురించి మాట్లాడుతున్నాడు బాబా. మధుబన్ లో మురళి నడుస్తుంది, మధుబన్ ఎదురుగా పిల్లలు కూర్చున్నారు, మిఠాయి ఇవ్వాలని గుర్తు చేసినాడు కదా బాబా. అంటే ఆయన అక్కడికి వచ్చినాడు అంటే తను మిఠాయి ఇవ్వాలా అన్నది అయితే మర్చిపోడు, అదే విధంగా మిఠాయి తయారు చేసేటప్పుడు నేను విద్యార్థిని అన్నది కూడా మర్చిపోడు, చదువుకుంటున్నాడు కాబట్టి. అదేవిధంగా బాబా మధుబన్ ఏమంటున్నారు ఈ రోజు, తుమ్ జన్తే హో యహ హే హమారా హెడ్ స్కూల్. ఏది మధుబన్, ఇవన్నీ సెంటర్లన్నీ స్కూల్, కానీ మధుబన్ మాత్రం హెడ్ स्कूल। यहाँ कोई गोरख धंधा भी किसको नहीं है, बाहर जाने से धंधे धुरी में लग जाते तो यह याद नहीं रहता कि हम स्टूडेंट है। అన్నారు హెడ్ స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు వ్యాపారాలు ఏవి ఉండవు కదా, అవేవి గుర్తు కూడా ఉండవు. అక్కడ ఓన్లీ ఏం గుర్తుంటుంది, నేను ఒక విద్యార్థిని అన్నది మాత్రమే గుర్తుంటుంది. हम नरकवासी से स्वर्गवासी बन रहे हैं, यह ख्यालात बुद्धि में तब जलते जब फुर्सत हो, कोशिश कर टाइम निकालना चाहिए। పాప ఏమంటున్నారు, నేను స్టూడెంట్ నే కానీ నేను నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవుతున్నాను. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు బుద్ధిలో నడుస్తాయి అంటాడు బాబా, ఎప్పుడైతే మీకు టైం ఉంటుందో. ప్రయత్నించి టైం తీయాలి అని అంటాడు బాబా. 24 గంటలు మన వ్యాపారాల్లో మనం చేసేటటువంటి శరీర నిర్వాహం కోసం కర్మలలో బుద్ధి బిజీ ఉంటే, ఈ పాయింట్స్ ఏవి గుర్తుండకపోతే బాబా అంటారా సంతోషం ఎలా ఉంటుంది. అందుకని ప్రయత్నించి టైం తీయాలి అంటాడు బాబా. बुद्धि में याद रहना चाहिए कि हम तमो प्रधान से सतो प्रधान बन रहे हैं. బుద్ధిలో ఇది గుర్తుండాలంటాడు బాబా, నేను తమో ప్రధాన్ నుండి సతో ప్రధానంగా తయారవుతున్నాను. एक बाप को ही याद करना है, धंधे में भी फ्री टाइम मिलता है. बुद्धि में यह याद कोशिश कर लानी चाहिए कि हम गॉड फादरली स्टूडेंट है. బాబా అంటున్నారు, మీరు మీ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా, వ్యవహారం చేసే దాంట్లో కూడా మీరు ఫ్రీ టైం తీయొచ్చు అంటాడు బాబా. కేవలం బుద్ధిలో ప్రయత్నించి ఇది గుర్తుండాలి. ఏం గుర్తుండాలి అంటే, నేను ఈశ్వరి అంటే తండ్రి యొక్క गॉड फादरली स्टूडेंट नी है. आजीविका के लिए धंधा तो करते हैं, वह है मायावी धंधा, और यह भी तुम्हारी आजीविका के लिए है. भविष्य के लिए सच्ची कमाई तो यह है, इसमें बड़ी अच्छी बुद्धि चाहिए. బాబా గుర్తు చేయిస్తున్నారు అనమాట. ఆజీవిక అంటే కడుపు నింపేందుకు శరీర నిర్వాహం కోసం అయితే కర్మ చేయాల్సిందే కదా అంటాడు బాబా. చేయకుండా ఎలా ఉంటాం, ఉండలేము అంటాడు బాబా. కానీ బాబా ఏమంటారు, అది మాయావి ధందా, మీరు ఏది చేస్తున్నారు అది మాయావి అంటాడు బాబా. ఎందుకంటే మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. భవిష్యత్తు కోసం ఏదైతే సత్యమైన సంపాదన ఉందో ఇది అంటాడు బాబా. ఇందులో మంచి బుద్ధి కావాలి. ఈ సంపాదన కోసం బుద్ధి చాలా మంచిది కావాలి. अपने को आत्मा समझ परम पिता परमात्मा को याद करना है, समझाना है. अब हम आत्माओं को जाना है घर. ఆత్మ పరం పిత పరమాత్మని గుర్తు చేయాలి. కానీ బాబా అంటున్నారు, ఇది ఇంకోళ్ళకు కూడా అర్థం చేయించాలి. మనం అందరం ఇంటికి వెళ్ళాలి అనేసి. బాబా హమ్కో లేనే కే లియే ఆయే హై. ఎందుకు వచ్చినాడు బాబా, మనందరినీ తీసుకెళ్ళడానికి. सारा दिन बुद्धि में विचार सागर मंथन चलना चाहिए. రోజంతా బుద్ధిలో ఇది విచార సాగర మంథనం నడవాలి. जैसे गाय खाना उगारती रहती है, ऐसे उगारना है. ఉదాహరణ చెప్తున్నాడు బాబా. రోజంతా బుద్ధిలో ఈ జ్ఞానం పాయింట్స్ మంథనం నడవాలి. ఎలాగైతే ఆవు ఒకసారి గడ్డి తిన్నాక ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది, దాన్ని తీసి నెమరు వేస్తూ ఉంటది అంటాడు బాబా. అదే విధంగా పిల్లలు కూడా చెయ్యాలి అంటాడు బాబా. ఒకవేళ చేయట్లేదు, ఏదైనా ఆవు తిన్నది నెమరేయట్లేదు అంటే ఆవుకి ఆరోగ్యం బాలేదు అనుకుంటాడు అనమాట. అదే విధంగా ఇక్కడ మనం కూడా మనను చింతన చేయట్లేదు, జ్ఞానం యొక్క విచార సాగర మంథనం చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటాడు బాబా, నా ఆత్మ ఏమైపోయింది, రోగిగా అయిపోయింది,
ఏ రోగం పట్టుకుందో అది ఎవరిది వాళ్ళే ఏం చేయాలి, చెక్ చేసుకొని మళ్ళీ తిరిగి మంచి ఫుడ్ తీసుకొని మళ్ళీ నెమరు వేస్తూ మనల్ని మనం ఆరోగ్యంగా చేసుకోవాలి. बच्चों को अविनाशी खजाना मिलता है, यह है आत्माओं के लिए भोजन. బాబా ఇస్తున్నటువంటి ఈ ఖజానా ఇది అవినాశి అన్నమాట. అంటే ఆత్మ కోసం ఇది భోజనం లాంటిది. यह याद आना चाहिए, हम परम पिता परमात्मा द्वारा पढ़ रहे हैं देवता बनने के लिए. ఎవరి ద్వారా చదువుతున్నాం? మనుషుల ద్వారా కాదు మనం చదువుకున్నది, పరమాత్మ ద్వారా చదువుకుంటున్నాం. దేనికోసం? దేవతలుగా తయారయ్యేందుకు, రాజ్య పదవి పొందేందుకు. మరి ఇది గుర్తుండాలి కదా అంటాడు బాబా. ఘడి ఘడి భూలు జాతే హే, ఏమవుతుంది? పదే 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 మర్చిపోతూ ఉంటే ఏమవుతుంది? पद कम हो जाता। ఉన్నత పదవి माया లభించదు. का थप्पड़ लग जाता। घड़ी घड़ी भूल जाते हैं, फिर खुशी के बदले अवस्था మురుజాయి रहती है. బాబా అంటున్నారు పదే పదే ఇంత అర్థం చేయించినా కూడా మీరు మర్చిపోతే సంతోషం ఉండాల్సింది పోయి ఇంకా వాడిపోతారంటే బాబా. यह संजीवनी बूटी है जो अपने पास रखनी है और औरों को भी देनी है सुरजित करने की. ఇది సంజీవని బూటీ లాంటిది అనమాట. ఈ బాబా యొక్క ఖజానా మీ దగ్గర కూడా మీరు ఉంచుకోవాలి, ఇంకోళ్ళకు కూడా ఇవ్వాలి, ఇంకోళ్ళు కూడా సురజిత్ అవ్వాలి. शास्त्रों में तो लंबी चौड़ी कहानियां लिख दी, बाबा इन सब का रहस्य बैठ बताते हैं. मन मना भव अर्थात बाप को याद करो तो स्वर्ग के मालिक बन जाएंगे. శాస్త్రాల్లో చాలా పెద్ద పెద్ద కథలు రాసిస్తున్నారంటే బాబా. కానీ బాబా అంటాను దాని యొక్క రహస్యం నేను కూర్చోబెట్టి అర్థం చేయిస్తాను. కానీ మన్మనాభవ్ అంటే ఏంటి? బాబాను గుర్తు చేయండి, చేస్తే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. अपने दिल से पूछते रहो, जांच करते रहो, एक दो को सावधान रखते रहो. మీ మనసుతో మీరే ప్రశ్నిస్తూ ఉండండి, మీరు మీదే పరిశీలిస్తూ ఉండండి, పరస్పరంలో ఒకరికొకరు హెచ్చరిస్తూ ఉండండి అంటాడు బాబా. कोई खिटपिट होती है तो बुद्धि उसमें लग जाने के कारण किसी का कहना मीठा नहीं लगता. ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చింది అనుకోండి, బుద్ధి అందులోనే ఉండిపోతుంది. ఉండిపోయినందువలన ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్పినా కూడా అది మంచిగా అనిపించదు అంటే బాబా. మాయా తరఫ్ బుద్ధి లగ్ జానే సే ఈ ఫికర్ ఆగుతుంది. బాబా అంటారు మాయా వైపు బుద్ధి వెళ్ళిపోయింది కాబట్టి ఆ చింతనలోనే ఉంటారు అంటే బాబా. तुम बच्चों को तो बहुत खुशी रहनी चाहिए, बाप को याद करो, परंतु अपनी ही उलझन में होंगे तो वह दवाई लगेगी ही नहीं, खुद के खाते रहेंगे. పిల్లలు చాలా సంతోషం ఉండాలి. యాక్చువల్లీ బాబాని గుర్తు చేయండి, కానీ బాబాని గుర్తు చేసే బదులు ఏమంటున్నాడు బాబా? తమకున్నటువంటి పరిస్థితి, తమకున్నటువంటి సమస్య, తను ఆలోచించే ప్రపంచము అందులోనే చిక్కుని ఉంటారంటాడు బాబా. మరి మీ ఉల్జన్లో, మీ చిక్కులోనే మీరు ఉన్నప్పుడు నేను ఇచ్చే మందు ఎక్కడ పనిచేస్తుంది అంటాడు బాబా? పని చెయ్యదు అంటాడు బాబా. ऐसा करना नहीं चाहिए, ఇలా చేయకండి అంటాడు బాబా. స్టూడెంట్ పడాయి కో థోడే छोड़ जाते हैं, విద్యార్థులు ఎప్పుడైనా చదువు వదిలేసి వెళ్ళిపోతారా అంటాడు బాబా. వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు. तुम बच्चे जानते हो यह हमारी पढ़ाई है भविष्य के लिए, इसमें हमारा ही कल्याण है. బాబా అంటారు మీకు తెలుసు అంటాడు బాబా, ఇది మన చదువు, ఇది దేనికోసం? భవిష్యత్తు కోసం అంటాడు బాబా. అంటే భవిష్యత్తు యొక్క బాబా అంటున్నారు ఏంటి? అందులో మన కళ్యాణం ఉంది. కానీ పిల్లలు ఏం చేస్తారు? అలాగే ఈ చదువుని వదిలేస్తారు అంటాడు బాబా. బాబా అంటారు చదువు ఎవరి కోసం? నా కోసమే కదా, ఇందులో నా కళ్యాణమే ఉంది. धंधा धोरी आदि करते हुए भी कोर्स लेना है, यह सृष्टि का चक्र कैसे फिरता है. మీరు ఏ వ్యాపారమైనా చేయండి అంటే బాబా, కోర్స్ మాత్రం తీసుకోండి, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేసుకోండి. यह भी नॉलेज बुद्धि में रखनी. याद है संजीवनी बूटी, एक दो को याद दिलाना चाहिए. గుర్తుంది కదా ఇది సంజీవని బూటి. ఏమన్నాడు బాబా ఈరోజు? మన్మనాభం అంటే పరస్పరంలో ఒకరికొకరు గుర్తు ఇప్పించాలి. स्त्री पुरुष एक दो को याद कराते रहे, शिव बाबा ब्रह्मा द्वारा ये पढ़ा रहे हैं. స్త్రీ పురుషులు ఇద్దరు పరస్పరంలో ఒకరికొకరు ఇది గుర్తు చేయించాలి అంటాడు బాబా. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ చదువు చదివిస్తున్నారు. शिव बाबा के रथ का श्रृंगार कर रहे हैं,
शिव बाबा की याद रहनी चाहिए। सारा दिन याद रहना मुश्किल है। శివ బాబాయ్ రథం ఏంటిది? బ్రహ్మ బాబాది. బ్రహ్మ బాబాని అలంకరిస్తూ ఉంటారు కదా. బాబా అంటారు ఈయనని అలంకరిస్తున్నప్పటికీ కూడా గుర్తు ఎవరు ఉండాలి? శివబాబా గుర్తుండాలి. కానీ రోజంతా శివ బాబా గుర్తుండడం కొంచెం కష్టమే అంటున్నాడు బాబా. వహ అవస్థతో అంతమే ఉంది. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటాడు బాబా? లాస్ట్ లో. జబ్ తక్ కర్మాతీత అవస్థ హో తబ్ తక్ రుస్తం సే మాయా లడ్తీ रहेगी. బాబా అంటారు ఎప్పటి వరకైతే మనది కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు మాయతో మన యుద్ధం నడుస్తూనే ఉంటది. गाया भी है एक दो को सावधान कर उन्नति को पाओ. ऑफिसर लोग नौकर को भी कह देते कि हमको यह बातें याद कराना, तुम भी एक दो को याद कराओ. గాయనం కూడా ఉంది కదా, పరస్పరంలో ఒకరికొకరు సావధాని ఇచ్చుకుని ఉన్నతిని పొందాలి అని. లౌకికంలో కూడా ఏదైనా ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, తన కింద పనిచేసే నౌకరికి కూడా చెప్తాడు అనమాట, నాకు ఈ విషయం ఈ టైంలో ఈ విషయం నన్ను గుర్తు చేయించు అనేసి. అంటే అక్కడ ఆఫీసర్ కి అహంకారం ఉండదు. అంటే నేను ఆఫీసర్ని కదా నీకేంది చెప్పేది అన్నట్టు కాదంటాడు బాబా. అంటే తన కింద పనిచేసే నౌకరికి కూడా చెప్తాడు నాకు ఈ విషయం గుర్తు చేయించు అనేసి. అదే విధంగా మనం కూడా పరస్పరంలో ఒకరికొకరు ఏం చేయాలి? గుర్తు చేయించుకోవాలి అంటే బాబా. मंजिल बहुत ऊंची है, बाप कहते हैं मुझे याद करने से पावन बन जाएंगे. గమ్యం చాలా గొప్పది అంటే బాబా. అందుకే బాబా అంటే నన్ను గుర్తు చేస్తేనే మీరు పావనం అవుతారు. यह बाप कोई नई बातें नहीं सुनाते. तुमने लाखों करोड़ों बार यह ज्ञान सुना, फिर यह सुनेंगे. బాబా అంటారు ఎన్నిసార్లు విన్నారు ఇది? లాఖో కరోడో బార్. అంటే ఏ లెక్కలో చెప్తున్నాడు బాబా ఇది? ఏ లెక్కలో చెప్తున్నాడు బాబా ఇది? ప్రతి కల్పం. సృష్టి చక్రం ఎన్నిసార్లు తిరిగిందో అన్గినత్ బార్. బాబా అంటున్నారు అన్నిసార్లు విన్నారు, మళ్ళీ వింటూనే ఉంటారు. ऐसे कोई भी सत्संग में कहने वाला नहीं होगा कि हमने कल्प कल्प सुना है. ఏ సత్సంగంలో కూడా ఈ మాట రాదు, మేము ఈ సత్సంగం ప్రతి కల్పం విన్నాము అనేసి. అబ్ సున్ రహే హై ఫిర్ సునేంగే. మనకి ఎంత కాన్ఫిడెన్స్, ఇప్పుడు వింటున్నాం, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వింటామని. కల్ప కల్ప సున్తే ఆయే హై, ఐసే కోయి కే నహీ సకేగా. ఈ విధంగా ఎవ్వరు అనలేరంటాడు బాబా. బాప్ సమझाते हैं तुमने आधा कल्प भक्ति की, अब फिर तुमको ज्ञान मिला जिससे सद्गति होती है. అరకల్పం మనం భక్తి చేసినాం, భక్తి యొక్క ఫలమే జ్ఞానం. ఆ జ్ఞానంతోనే మన సద్గతి అంటాడు బాబా. बाप को याद करने से पाप कट जाएगा. तो समझने की बात है ना. బాబాని గుర్తు చేస్తే పాపాలు ఏమవుతాయి? నాశనం అవుతాయి అంటే బాబా. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కదా. పురుషార్థ करना है. जब जब बड़े आदमी का बच्चा कोई उल्टा काम करे तो नाम बदनाम हो जाए. చూడండి, ఎవరైనా పెద్ద మనిషి మంచి హోదాలో ఉన్నాడు, అది జడ్జే కావచ్చు, వాళ్ళ పిల్లలు కొడుకు గాని ఏదైనా చేయకూడని పని చేస్తే పేరు ఎవరిది పోతుంది? ఆ తండ్రిది పోతుంది కదా, ఆ జడ్జిది పోతుంది కదా. యహా భీ तुम बाप के बनी हो तो ऐसा कोई कर्म नहीं करना, नहीं तो बाप की निंदा कराएंगे. ఇక్కడ కూడా బాబా అంటున్నారు మీరు అటువంటి కర్మనే చేయకండి, బాబాను నిందించేటటువంటి కర్మ చేయకండి అంటాడు బాబా. సత్గురు కి నిందక్ और न पाए अर्थात मुझ पर पाने सके. సద్గురు యొక్క నిందకులు సద్గతిని పొందరు, ఉన్నత పదవి పొందరు అంటాడు బాబా. ईश्वर की संतान होकर आसुरी कर्म से डरना चाहिए. ఏమంటున్నారు? ఎవరి సంతానం మనం? ఈశ్వరుడి యొక్క డైరెక్ట్ సంతానమైనాం కాబట్టి ఆసురి కర్మ చేయటానికి కూడా భయపడాలి అంటాడు బాబా. శ్రీమత్ పర్ చల్నా హోతా హై. బాబా ఇచ్చినటువంటి శ్రీమతలో నడవాలి. अपनी मत पर चलने से, अपनी मत पर चलने से गिर पावन पड़ते नहीं हैं बन सकते. क्योंकि माया बाद में है. पावन नहीं होता, పదవి हमको नुकसान हो जाता, पद भ्रष्ट हो जाता. गिर पड़ते. अपनी मत पर चलने से धोखा खाएंगे. ఏమంటున్నారు బాబా? మోసపోతారు.
పదభ్రష్ట మోసపోయినాము అంటే ఎవరి నుండి మోసపోతాం? మాయతో అంటాడు బాబా. అంటే మనం సొంత మతంలో నడుచుకున్నప్పుడు ఎదురుగా అది మాయానా, ఇది నాకు పరీక్షనా, ఏ రూపంలో వచ్చింది, ఈ పరిశీలన, ఈ విచక్షణ అన్నది బుద్ధి కోల్పోతుంది. కోల్పోయినందుకు ఏమవుతుంది? బుద్ధి సరిగ్గా పనిచినప్పుడు, నిన్న జయంతి రివిజన్, సండే మురళి రివిజన్ విదేశీలకు చేయిస్తున్నప్పుడు ఒక పాయింట్ చాలా మంచిగా అనిపించింది నాకు. మనస్సు చంచలమే, సంస్కారము చంచలమే, స్థిరంగా ఉండేది ఒక బుద్ధినే. ఆ బుద్ధినే భ్రష్టం అయిపోయింది అనుకోండి, కర్మలది భ్రష్టం అయిపోతాయి. సో న్యాచురల్లీ మళ్ళీ సంస్కారాలు భ్రష్టం అయిపోతాయి. సో ఇది ఒక సైకిల్ అన్నారు. అంటే ఒక బుద్ధి ఒకటి స్థిరమైంది, ఆ బుద్ధిని కరెక్ట్ గా మనం వాడగలిగితే అన్ని మంచిగా అవుతాయి. సో బాబా ఏమంటున్నారు? అప్పని మత్, సొంత మతం యూజ్ చేస్తున్నాము అంటే సొంత బుద్ధి ఉపయోగిస్తున్నాం. సొంత బుద్ధి స్థిరంగా ఉందా ఫస్ట్ చూసుకోండి. అది లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎదురుగా వచ్చినటువంటిది ఇది మాయా, ఇది నాకు ఒక పరీక్ష, ఇది ఒక పరిస్థితి అన్నది మనం గుర్తించలేకపోతాం. ఎందుకంటే విచక్షణ అన్నది బుద్ధి దగ్గర ఉంది కదా. పాప అందుకే అంటారు, సొంత మతం నడిపించే కన్నా ముందు వెరిఫై చేసుకోండి, ఇది శ్రీమతమా కాదా అన్నది. సొంత మతంలో నడవకండి. ఆ సొంత మతంలో నడిస్తే మోసపోతారు, మోసపోయినారు అంటే పదవి భ్రష్టము అంటే బాబా. పూछ भी सकते हैं आपकी मत पर ठीक चल रही है, బాబా నడవచ్చు. బాబా నువ్వు ఇచ్చినటువంటి శ్రీమతంలో నేను కరెక్ట్ గా నడుస్తున్నానా? బాప్కి పెహ్లీ మత్ హే, ఫస్ట్ శ్రీమతం బాబా ఇచ్చింది ఏంటి? अपने को आत्मा समझ, बाप को याद करो। याद करना। బాబా ఫస్ట్ మతం ఇచ్చింది, బాప్ కో యాద్ కరో, కోయి వికర్మ నహీ కరో. ఫస్ట్ మతం ఇచ్చింది అదే అనమాట. బాబాని గుర్తు చేయండి, వికర్మలు చేయకండి. बाबा कौन से विकर्म करता हूँ, आपको कुछ मालूम हो तो बताओ. సిన్సియర్ పిల్లలు అడుగుతారు బాబాని, బాబా నా నుండి ఏం వికర్మ జరుగుతుంది, మరి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి అని. मालूम होगा तो बता देंगी, यह तुमसे भूले होती है, उनको వికర్మ कहा जाता है. బాబా అంటే నాకు తెలిసినప్పుడు నేను తప్పకుండా చెప్తాను, ఇలాంటివి వికర్మలు నీ నుండి అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త. సబ్సే బడా వికర్మ देहाभिमान, विकर्म, सबसे बड़ा विकर्म देहाभिमान, देहाभिमाనంలో వస్తే ఏమవుతుంది? काम भी सबसे बड़ा विकर्म है काम विकार का, जास्ती झगड़ा उस पर चलता है. బాబా వచ్చినప్పటి నుండి పవిత్రత మీదనే గొడవలు కదా. బాబా అంటే బచ్చోं को हिम्मत आनी चाहिए, विचार करना चाहिए. పిల్లల్లో ఎంత ధైర్యము సాహసం ఉండాలి ఆలోచించాలి. కుమారిयों का झुंड होना चाहिए जो कहे कि हमको शादी करनी ही नहीं है. బాబా ఎంత నింపుతున్నాడు ఉత్సాహం. అంటే కుమారీలది ఒక గ్రూప్ తయారవ్వాలి, వాళ్ళందరూ ఏం చెప్పాలి, మేము అసలు వివాహమే చేసుకోము అని. अब है कलयुग, कल्प का संगम युग, जिसमें पुरुषोत्तम बनना है. इस लक्ष्मी नारायण को पुरुषोत्तम कहा जाता है. కల్పం యొక్క సంగం యుగం, ఇందులో పురుషోత్తమంగా తయారు కావాలి. ఈ లక్ష్మీ నారాయణుడు పురుషోత్తమంగా తయారవుతున్నారు. వికారి కో థోడే పురుషోత్తం కహేంగే, వికారీలని పురుషోత్తమం అని అంటామా? అనలేదు. అబ్ తుమ్ పురుషోత్తం బన్ రహీ హో, సబ్కో హక్, అందరికి అధికారం ఉంది పురుషోత్తమంగా తయారయ్యేందుకు. पुरुषोत्तम मास पर तुम कितने सर्विस करते हो, बड़ी धूमधाम मचानी चाहिए. ये पुरुषोत्तम युग ही उत्तम युग है, जबकि मनुष्य नरकवासी से स्वर्गवासी बनते हैं. చాలా పెద్ద ధూమ్ధాం అంటే ప్రచారం అవ్వాలంటే బాబు. అంటే పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగం, మనుషులు నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవుతారు. ये कॉमन बात है ना. तो तुम बच्चों को अच्छी रीति समझाना है. పురుషోత్తం హుతే హే సత్యుగ్, చాలా సాధారణమైన విషయం కదా, ఎవరికైనా అర్థం చేయించవచ్చు. అంటే పురుషోత్తములు ఎక్కడ ఉంటారు? సత్యుగంలోనే అంటారు బాబా. కలియుగ్ మే కోయి ఉత్తమ పురుష హోతే నహీ, యహ్ హే పతిత దునియా, వహ తో పవిత్ర హీ పవిత్ర హై. ఈ కలియుగంలో ఎవరు ఉత్తమ పురుషులు లేరు అంటాడు బాబా. అంటే ఇది పతిత ప్రపంచము, అందరూ బాబా అంటున్నారు అక్కడ సత్యుగంలో పవిత్రంగా ఉంటారు. ये सब बातें बाप बच्चों को समझाते हैं, औरों को समझाने की.
బాబా పిల్లలకి ఎందుకు అర్థం చేయిస్తున్నారు? పిల్లలు ఇంకోళ్ళకి అర్థం చేయించాలి. मौका देख समझाना चाहिए। तुम यहाँ बैठे हो, समझते हो, हमको निराकार बाबा परम पिता परमात्मा राजयोग सिखा रहे हैं। हम स्टूडेंट हैं, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, తెలుసు నిరాకార్ బాబా పరం పితా పరమాత్మ మనకు రాజయోగం నేర్పిస్తున్నారు, నేను విద్యార్థిని అని. यह पढ़ाई से स्वर्ग के देवी देवता बन रहे हैं, అంటే ఈ చదువుతో నేను స్వర్గం యొక్క దేవీ దేవతగా తయారవుతున్నాను. सब इम्तिहान से बड़ा इम्तिहान, सब इम्तिहान से बड़ा इम्तिहान है यह राजाई प्राप्त करने का इम्तिहान, जो परम पिता परमात्मा के सिवा कोई पढ़ा न सके। అన్ని పరీక్షలలో ఉత్తమమైనటువంటి గొప్ప పరీక్ష ఇది అంటాడు బాబా. అంటే ఈ పరీక్ష దేనికోసము? రాజ్యం పొందేందుకు అంటాడు బాబా. మరి రాజ్యం పొందేందుకు ఎగ్జామ్ రాయాలి, దానికి చదువు ఉంటది కదా. మరి ఆ చదువు ఎవరు చదివిస్తున్నారు? పరమాత్మ చదివిస్తున్నారు. बाबा खुद परोपकारी है, खुद स्वर्ग का मालिक नहीं बनता। పరోపకారి అని ఎవరనాలి? ఒక శివబాబాని మాత్రమే అనాలి. పరోపకారి అంటే ఏంటి? తను స్వయం స్వర్గానికి యజమానిగా కాడు, తన పిల్లల్ని తయారు చేస్తున్నారు. అంటే తను పొందకుండా ఇంకోళ్ళకి ఇవ్వడం అంటేనే, తను పొందకుండా ఇంకోళ్ళ కోసం చేయటం అంటేనే ఈ రోజు డెఫినేషన్ ఇచ్చినాడు బాబా పరోపకారి. స్వర్గ అంటే నాకుండి చలో నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి నేను నీకు ఇస్తున్నా, అది పరోపకారంగా. స్వర్గ కా ప్రిన్స్ శ్రీకృష్ణ హీ బంతే హై, స్వర్గం యొక్క ప్రిన్స్ ఎవరు? శ్రీకృష్ణుడే. నిష్కామ సేవ బాబా కర్తే, నిష్కామ సేవ బాబానే చేస్తారు. कहते हैं मैं राजा नहीं बनता हूँ, तुमको राजाओं का राजा बनाता हूँ। ये बातें किसकी बुद्धि में नहीं है. బాబా అంటే నిష్కామ సేవ కేవలం నేను మాత్రమే చేస్తాను, నేను రాజుగా తయారు కాను, కానీ మిమ్మల్ని రాజులకు కూడా రాజుగా తయారు చేస్తాను. ये बातें किसकी बुद्धि में नहीं है. ऐसे बहुत है, भले यहाँ साहूकार है वहां गरीब बन जाएंगे, और जो अभी गरीब है बहुत साहूकार वहां बनते. ఇలా చాలా మంది ఉన్నారంటే బాబా బాబా పిల్లలు భలే ఇక్కడ సాహుకారు ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ పేదవాళ్ళు అయిపోతారు, గరీబులు అవుతారు. కానీ ఇక్కడున్న గరీబులు అక్కడ సాహుకారు అవుతారు. విశ్వ కా మాలిక్ బననా क्या? मासी का घर नहीं, मासी का घर में थोड़ी कम बात है क्या? బాబా అంటున్నారు యహ బేహద్ కి బాత్ హై. విశ్వ కా మాలిక్ అంటేనే ఏంటి? విశ్వం అంటేనే బేహద్, बेहद की बात अंटे बाबा. गाया हुआ भी है मैं तुमको राजाओं का राजा बनाता हूँ. स्वर्ग का मालिक ही बनाएगा ना, तुम जानते हो हम स्वर्ग का मालिक बन रहे हैं. गायन ముందు కదా నేను మీకు రాజులకు కూడా రాజు ఎవరు? స్వర్గానికి యజమాని. మీకు తెలుసు స్వర్గానికి యజమాని మనం తయారవుతున్నాం. तो कितनी खुशी होनी चाहिए, फखूर होना चाहिए, ఎంత నషా ఉండాలంటే బాబా. हमको पढ़ाने वाला परम पिता परमात्मा है, अब हम नरकवासी से स्वर्गवासी देवता बनते. यह भी याद रहने से खुशी का पारा चढ़ा रहेगा. మనకు చదివించేదే పరమాత్మ, నరకవాసి నుండి స్వర్గవాసి దేవతగా తయారవుతున్నాను అంటే ఇది గుర్తుంటేనే చాలు, సంతోషం ఇక పాదరసం ఎక్కుతుంది. స్టూడెంట్ లైఫ్ ఈస్ बेस्ट लाइफ, Best life. ది బెస్ట్ లైఫ్ అంటాడు, ది బెస్ట్ లైఫ్. बेस्ट ఎంత చింతలే ఉండవు ఆ లైఫ్ లో. పురుషార్థ కర్కే बनना तो రాజా రాణి चाहिए. మరి ఇంత బెస్ట్ లైఫ్ లో ఉన్నాం మనం అందరం, చింతలే లేవు. మరి పురుషార్థం చేసి ఏం చేయాలి? ఏం కావాలంటే బాబా రాజా రాణిగా కావాలి కదా. ऐसा नहीं बताना चाहिए कि हम राजा बनकर फिर रंक बनेंगे. ఇలా అనకూడదు, నేను రాజుగా తయారవుతాను మళ్ళీ రంకుగా కూడా తయారవుతాను అని అనకూడదు. यह नहीं बताना होता है, पूछना है क्या बनना चाहते हो. ఇలా అనకూడదంటే బాబా అడగండి వాళ్ళని, మీరేం తయారు కావాలనుకుంటున్నారు. सब कहेंगे हम विश्व का मालिक बनेंगे, सो तो भगवान ही बना सकते हैं. అందరూ ఈ ఆప్షన్ ఇచ్చామనుకోండి, మీరు రాజులుగా అవుతారా అని అంటే అందరూ ఏం కోరుకుంటారు? రాజులే అవ్వాలనుకుంటారు. కానీ అది తయారు చేసేది ఎవరు? స్వయం భగవంతుడు కదా. कहते हैं मामेकम याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. कितनी सहज बात है. మామేకం స్మృతి చేయండి, ఆటోమేటిక్ గా తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయిపోతారు. ఎంత సహజమైన విషయము, ఎవరైనా కావచ్చింది అంటాడు బాబా.
फल कितना भी गरीब हो, इसमें पैसे की बात नहीं, इसलिए బాబు कहते గరీబ్ నివాస్. ఇందులో డబ్బుల విషయం కాదంటాడు బాబా. ఎంత పేదవాళ్ళైనా సరే బాబాను గుర్తు చేయొచ్చు. बाप को याद करके पापों का घड़ा खाली करना, जितना जो मेहनत करेंगे सो पाएंगे. सीढ़ी से देखते हो कि कितना ऊंच चढ़ते हैं. బాబాని గుర్తు చేస్తే మనం చేసుకున్నటువంటి పాపాల కుండ, ఏమంటాడు ఈరోజు బాబా, పాపాల కుండ అన్నది ఖాళీ ఖాళీ అయిపోతుంది. ఇంకా ఎవరు ఎంత శ్రమ పడితే అంత అంటాడు బాబా. మెట్ల చిత్రంలో చూడండి, మీరు ఎంత గొప్పగా తయారవుతారు. చఢేతో చాకే రాజాయి రస్, గిరేతో చకనాచూర్. ఆ మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఎక్కితే వైకుంఠ రసం, రాజ్యం యొక్క ఆనందం, పడిపోతే మాత్రం ముక్కలు ముక్కలైపోతారంటే బాబా. వికార్ మీ గిరా స్వార్కతి ది తో బాబా कहते एकदम नीचे गिर पड़ते. వికారాల్లో వెళ్ళారు లేదా బాబాకు విడాకులు ఇచ్చేసారు, ఇంకా బాబా అంటారు పూర్తి కింద పడిపోతారు. सपूत बच्चे तो पुरुषार्थ कर अपना हीरे जैसा जन्म बनाएंगे. बच्चों को पुरुषार्थ बहुत करना है. సుపుత్రులు ఏం చేస్తారు, పురుషార్థం చాలా చేసి వజ్రంలాగా తన జీవితాన్ని తన జన్మం చేసుకుంటారు. కానీ పిల్లలైతే పురుషార్థం చాలా చేయాలి అంటాడు బాబా. అబ్ జో కరేగా సబ్కో कहते हैं మాత పితా को फॉलो करो आप समान बनाओ. ఎవరెంత చేసుకుంటే అంత, అందుకే బాబా అంటారు మాత పితని ఫాలో చేయండి, आप समान గా తయారు చేయండి అంటాడు బాబా. జిత్నా జిత్నా రహం దిల్ బనేంగే, ఏమంటాడు బాబా, ఎంతగా మీరు రహం దిల్ దయా హృదయాలు అవుతారో అంత इतना तुम ऊंच पद पा सकते, पावन बन सकते हो. అర్థం చేయించగలరు. ఎవరెవరు ఎంత రహం దిల్ అవుతారో ఉतना तुमको ही फायदा है, నీకే లాభం అంటాడు బాబా. అందులో ఏదో మనం ఇంకోళ్ళ మీద దయ చూపించారు గొప్ప పని చేస్తున్నామని కాదు. ఫస్ట్ నేను ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్తుంది శివాని బెన్, నేను ఎవరికైతే ఏదైనా ఇస్తున్నాను అంటే ఫస్ట్ నాకు అది అందుతుంది. ఇప్పుడు నా చేతుల్లో ఒక దీపం ఉంది అని అంటే దాని వెలుగు ఫస్ట్ నాకే కదా, నా చేతుల్లో ఉంది కాబట్టి, తర్వాత కదా ఇంకోళ్ళకి. సో ఇప్పుడు నేను కోపం చేసినా ప్రేమ చేసినా ఫస్ట్ నాకు అందుతుంది అది, దాని ఎనర్జీ. అదే విధంగా బాబా అంట నువ్వు రెహం దిల్ అవుతే ఫస్ట్ లాభం ఎవరు పొందుతారు దాని నుండి, నాకే లాభం అంటాడు బాబా. ఉतना तुमको ही फायदा है, टाइम वेस्ट नहीं करना है और युक्ति बताते रहना है. సమయం వేస్ట్ చేసుకోవద్దు అంటాడు బాబా. ఇంకోటి యుక్తి చెప్తూ ఉండండి, नहीं तो इतना ऊंच पर पा नहीं सकेंगे, లేదు అంటే పొందలేరంటాడు బాబా. पिछाड़ी में तुमको बहुत साक्षात्कार होंगे, उस समय तुम कुछ नहीं कर सकेंगे. लास्ट లో సాక్షాత్కారం అయ్యేటప్పుడు ఏం చేయలేమంటాడు బాబా. इम्तिहान में नापास हुआ सो हुआ, ఇంకా ఆ టైంలో ఫెయిల్ అయిపోయినామంటే ఫెయిల్ అయిపోయినాం. ऐसा ना हो पिछाड़ी में पछताना पड़े, लास्ट లో ఇంకా పశ్చాత్తాప పడే అటువంటి घड़ियल రావద్దు అంటాడు బాబా. फिर तो पुरुषार्थ नहीं कर सकेंगे. इसलिए जितना अपना और दूसरों का कल्याण करना करो. అందుకే ఎంత వీలవుతే అంత స్వయం ఇంకా ఇతరుల యొక్క కళ్యాణం చేయగలిగితే చేసేయండి అంటున్నాడు బాబా. अंधों की लाठी बनना है, कल्प कल्पांतर स्वर्ग की स्थापना की है, जरूर करेंगे. ड्रामा में नूंद है, अब जो करेगा सो पाएगा. కల్ప కల్పాంతరం అంటాడు బాబా. ఈ స్వర్గ స్థాపన అన్నది జరిగేది డ్రామాలో ఫిక్స్డ్ అంటాడు బాబా. కానీ ఏంటి, ఎవరు ఎంత చేసుకుంటే వాళ్ళకి అంతే ప్రాప్తి. బాబాకి లాల్ చిప్పే నహీ రహ సక్తే. బాబా యొక్క పిల్లలు ఎప్పుడూ కూడా దాగబడరు. రూప్ బసంత్ మిసల్ ముఖ్ సే రత్న హీ నికలే. రూప్ బసంతుల నోట్ నుండి ఎప్పుడూ రత్నాలే వస్తాయి. ధూతి నహీ బననా, దూసరే కా నుక్సాన్ నహీ కర్నా. ధూతి పన అంటే ఏంటి తెలుసా మీకు? ధూతి పన, धूती नहीं बनना अंटेड बाबा. इज हिंदी वर्ड. दूसरे का नुकसान नहीं करना. तुमको कोई उल्टा सुल्टा सुनाए तो समझो धूती है, तुमको संभाल रखनी है. अपना बेहद का वर्षा बाप से लेने में पूरा कर रहो. मनता है बाबा धूती नहीं बनना అంటే తెలుసా ఈ శబ్దం అర్థం తెలుసా? తెలుసా తెలీదా? తెలీదు.
తెలీదు. ధృతిపన అనంటే అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, నారదుడిలాగా లేదా మంత్రాలాగా, అంటే ఏదో ఒక సమాచారం విన్న సమాచారం ఇంకోళ్ళకి వెళ్ళి చెప్పడం, వాళ్ళ మనసు పాడు చేయడం, ఇదంతా చేయకూడదు అంటే బాబా. ఇది చాలా చెత్త స్వభావం. ఇది అసలు దేవతల లక్షణాలే కావు. ఎవరిలోనైనా మనం మంచి చూడని చెడు చూడని, అది మన వరకే ఉండాలి. అది రాయల్టీ, అది రాయల్టీ. అది శ్రీమతానికి విరుద్ధంగా, మర్యాదకు విరుద్ధంగా, యజ్ఞానికి నష్టపరుస్తోంది. ఓకే, నిమిత్తంగా ఉన్నారు. నిమిత్తంగా ఉన్న వాళ్ళు ఒక పెద్ద మున్సిపల్ డబ్బా అన్నమాట. చెత్త తీసుకెళ్ళి అక్కడే పడేయాలి. మనం ఏం చేస్తాం, చెత్త అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటుంది. అలాంటి ధృతి పని చేయొద్దు అంటే బాబా. అంటే అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ. ఇంకా ఎవరిదైనా ఏదైనా విన్నా, ఉల్టా సుల్టా విన్నా కూడా పోయి వాళ్ళకి వినిపించడం. నీకు తెలుసా, నీ గురించి అక్కడే ఇట్లా మాట్లాడినారు, వాళ్ళు ఫలానా వాళ్ళు ఇలా మాట్లాడినారు, ఇలా అనుకుంటున్నారు నీ గురించి, నీకు తెలుసా అని చెప్పి ఏం చేస్తాం, వాళ్ళ మానసిక స్థితి మీద దెబ్బ వేస్తాం. బాబా అంటారు, దూతి నహి బననా దూసరే కా నుక్సాన్ నీ కర్నా. వాళ్ళది నష్టపరచొద్దు అంటాడు బాబా. మన ధారణ ఏంటి, దాని మీద అటెన్షన్ పెట్టాలి. బాబా అంటారు, ఎవరి నుండైనా ఉల్టా సుల్టా వింటే ఏమనుకోండి అంటాడు మామ, అది ధృతి పన్న. అలాంటి వాళ్ళ నుండి ఎవరైనా మనకు వినిపించడానికి వచ్చినారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఎవరి గురించి నెగటివ్ గా వినిపించే సాహసం నా ముందు చేయొద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ నా లోపల అంత శక్తి లేదు అయినా సరే వాళ్ళు వినిపించడానికి వచ్చినారు అని అంటే మనల్ని మనం చాలా రక్షించుకోవాలి అంటే బాబా. ఎందుకంటే బాబా అంటే దేహ వారసత్వం పొందడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి అందులో మీరు బిజీ ఉండండి, ఇందులో కాదు అంటే బాబా. अच्छा, मीठे मीठे सिक्की लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. धन्यवाद, शुक्रिया बाबा, शुक्रिया बाबा. धारणा कोसमु మొదటి పాయింట్ బాబా చెప్పినారు, अपना और दूसरों का कल्याण करना है, अंधों की लाठी बनना है. कभी कोई उल्टी बातें सुनाए तो उनसे सावधान रहना. స్వయం ఇంకా ఇతరులకి కళ్యాణం చేయాలి కదా. గ్రెడ్డి వాళ్ళకి చేతి కర్రతో సమానం కావాలి. ఎవరైనా వ్యతిరేకమైన విషయాలు వినిపించినారు అంటే అలాంటి వాళ్ళ నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మనస వాచ కర్మణ పవిత్ర बनना. हम स्टूडेंट भगवान देवता बनने की पढ़ाई पढ़ा रहे हैं. खुशी में रहना. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి అన్నాడు. మనం విద్యార్థులం, భగవంతుడు మనల్ని దేవతగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు కాబట్టి ఇందులో సంతోషంగా ఉండాలి అంటే బాబా వరదానం ఇస్తున్నారు. బాబా పవర్ఫుల్ दर्पण द्वारा सभी को स्वयं का साक्षात्कार कराने वाले साक्षात्कार శ్రీమద్దానం ఇచ్చిన బాబా ఈరోజు పవర్ఫుల్ దర్పణ అంటే దర్పణ అంటే ఇక్కడ అద్దం. అద్దాలలో కూడా రకరకాల క్వాలిటీలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. రకరకాల క్వాలిటీలు అంటే దాని యొక్క క్వాలిటీ బట్టి రేట్ ఉంటది అనమాట. ఆ అద్దం కూడా ఎంత పవర్ఫుల్ ఉన్నది అన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చూపించేటివి కొన్ని ఉంటాయి, ఉన్నది లేనట్టుగా కూడా చూపిస్తాయి. మనం లావుగా ఉన్నాం అనుకోండి సన్నగా చూపిస్తుంది, మనం సన్నగా ఉన్నాం అనుకోండి లావుగా చూపిస్తుంది. రెండోది, నేను ఎలాగైతే ఉన్నానో అంత స్పష్టంగా నా ఫేస్ ని చూపించదు, మచ్చల్లాగా అంటే రకరకాల అద్దాలు ఉంటాయి అన్నమాట. కానీ బాబా ఏ అద్దం గురించి మాట్లాడుతున్నాడు? పవర్ఫుల్ అద్దం అంటే శక్తిశాలి అద్దం అన్నమాట. ఆ శక్తిశాలి అద్దం ద్వారా ఏమంటాడు బాబా? స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే వాళ్ళని మనం ఎవరం? साक्षात्कार मुहूर्त. जैसे दर्पण के आगे जो भी जाता है उसे स्वयं का स्पष्ट साक्षात्कार हो जाता है. అద్దం ముందు మనం పోయి నించుంటే మనం ఏంటో ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది కదా. लेकिन अगर दर्पण पावरफुल नहीं होता तो रियल रूप के बजाय और रूप दिखाई देता.
ఒకవేళ అద్దం పవర్ఫుల్ గా లేదనుకోండి, మన ఒరిజినల్ రూపం బదులు ఇంకో రూపం చూపిస్తుంది. होगा पतला दिखाई देगा मोटा, इसलिए आप ऐसे पावरफुल दर्पण बन जाओ जो सभी स्वयं का साक्षात्कार करा सको। अर्थात आपके सामने आते ही देह को भूल अपनी देही रूप में स्थित हो जाए। वास्तविक सर्विस यह है। जय जयकार। ఎంత మంచి చెప్తున్నాడు మామ. అంటే కొన్ని అద్దాలు ఎలా ఉంటాయి, మీరు లావుగున్నా కూడా అవి సన్నగా చూపించడం లేక మీరు సన్నగా ఉన్నా లావుగా చూపిస్తారు. అందుకని బాబా అంటారు మన జీవితం ఎలా తయారు కావాలి, ఒక అద్దం లాగా తయారు కావాలి, ఒక పవర్ఫుల్ అద్దం లాగా తయారు కావాలి అంటే బాబా. అంటే ఎవరైనా సరే మన ఎదురుగా వస్తే వాళ్ళు తమది తాము సాక్షాత్కారం చేసుకోవాలి. అంటే తమది తాము అని అంటే తమ ఆత్మ, దేహం కాదు, నేను దేహిని, నేను ఒక అతి సూక్ష్మమైనటువంటి ఆత్మను అనేది ఆత్మకి అనిపించాలన్నమాట. తన దేహమే మర్చిపోవాలి. అంటే బాబా అంటున్నారు వాస్తవికమైనటువంటి అంటే అసలైన సేవ ఇది అంటాడు బాబా. ఇటువంటి సేవ గనక మీరు చేయగలిగితే అప్పుడు జై జైకార్ అవుతుంది అంటాడు బాబా. స్లోగన్ शिक्षाओं को स्वरूप में लाने वाले ही ज्ञान स्वरूप प्रेम स्वरूप आत्मा है. బాబా ఏదైతే శిక్షణలు ఇస్తున్నాడో, టీచింగ్స్ ఇస్తున్నాడో బాబా మనకు, వాటి ప్రాక్టికల్ ధారణ చేయడం, స్వరూపంలో రావటం. అలా వచ్చిన వాళ్ళని ఏమంటాడు బాబా, జ్ఞాన్ స్వరూపంగా ప్రేమ స్వరూపాత్మలు అని అన్నాడు బాబా. ఇషారా బీజ్ రూప్ లైట్ మైట్ సంపన్న పవర్ఫుల్ స్థితి బనాओ అని చెప్తున్నాడు బాబా. ఈరోజు 7th पॉइंट, जब आप अपनी बीज रूप स्थिति में स्थित रहेंगे तो अनेक आत्माओं में समय की पहचान और बाप की पहचान का बीज पड़ेगा. अगर बीज रूप स्थिति में स्थित न रहे, बाबा अगर बीज रूप स्थिति में स्थित न रहे, सिर्फ विस्तार में चले गए तो ज्यादा विस्तार से वैल्यू नहीं रहेगी, व्यर्थ हो जाएगा. इसलिए बीज रूप स्थिति में बीज रूप की याद में स्थित हो, फिर बीज डालो, फिर देखना उस बीज का फल कितना अच्छा और सहज निकलता है. బాబా ఏమంటున్నారు, ఎప్పుడైతే మీరు మీ యొక్క బీజ రూప స్థితిలో స్థిత అయి ఉంటారో అప్పుడు అనేక ఆత్మలకు సమయం యొక్క గుర్తింపు వస్తుంది. ఇంకా బాబాని గుర్తించగలుగుతారు. అటువంటి బీజాలు వాళ్ళలో నాటుకుంటాయి. ఒకవేళ బీజ రూప స్థితిలో ఉండకుండా విస్తారంలోకి వెళ్ళి వర్ణిస్తే దాని విలువ ఉండదు అంటే బాబా. అంటే వ్యర్థంలోకి వెళ్ళిపోతారు. అందుకని బీజ రూప స్థితిలో ఉండి బీజ రూప్ బాబాను గుర్తు చేస్తూ ఏమంటాడు బాబా, ఇతరులలో బీజం వేయండి, అప్పుడు చూడండి ఆ బీజం యొక్క ఫలం చాలా బాగుంటుంది అంటాడు బాబా. అది చాలా సహజంగా వస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. దాదాకు మీకు ధన్యవాదములు. అంతే. ఇప్పుడు రాబోయే సండే డేట్ ఏంటి బాబా? 12th సండే రోజు. మరి సో మనం సండే కరీంనగర్ కనెక్టెడ్ సెంటర్స్ అందరం కూడా భర్తీ చేసుకుందామా, ఆన్లైన్ బట్టి? ఓకే 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 చేసుకుందాం. సో దానికి ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ లో మీరు ఆన్లైన్ లో జాయిన్ కావాలి. దానికి ఒక డిజైన్ పంపిస్తాను. ఆ టైమింగ్స్ లో మనం ఏం చేస్తాం, ఏం జరుగుతుంది, ఏం క్లాసెస్, ఎప్పుడు యోగము ఏంటి అన్నది అది డిజైన్ చేసి పంపిస్తాము. సో 12th రోజు ఆన్లైన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్రకృతి చాలా ఎంత వర్షం కదా, నిన్న రాత్రి నుండి వర్షం. ఎక్కడికక్కడ నీళ్ళు, ఎంతో మంది మునుగుతున్నారు, ఇళ్ళులు పడిపోతున్నాయి. సో ప్రకృతి కూడా మనం ఏం చేయాలి, యోగదానం చేయాలి. ఎందుకంటే దాన్ని హింసించింది మనమే, దాన్ని తమో ప్రధాన స్థితికి తీసుకొచ్చింది మనమే. బాబా అంటాడు కదా, మీరు ఉన్నతంగా ఉంటే ప్రకృతి కూడా ఉన్నతంగా ఉంటుంది. కానీ మనమే పడిపోయినాం ద్వాపర యుగం నుండి. కాబట్టి ప్రకృతి కూడా ఆ విధంగా తయారైంది. సో ఈ ప్రకృతికి కూడా మనకి యోగదానం చాలా అవసరం.
ఓకే. ఓం శాంతి. యోగం చేద్దాము. ఓం శాంతి. శుక్రియా, థ్యాంక్స్ బాబా.